మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్ కి ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ఫలితాలు లోక్సభ ఎన్నికల పోలింగ్ మీద ప్రభావం చూపే అవకాశం ఉన్నందున రేపు జరగనున్న కౌంటింగ్ వాయిదా వేసింది. తిరిగి జూన్ 2న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. జూన్ 1న దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగుస్తూ ఉండటంతో పోలింగ్ పూర్తయిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ చేసుకోవాలని ఈసీ ఆదేశించింది. కౌంటింగ్ వాయిదాకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అడిగి తెలుసుకుందాం. ప్రతాప్, రేపు జరగాల్సిన కౌంటింగ్ ఎమ్మెల్సీ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి వాయిదా వేయాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రేపు జరగాల్సిన వాటికి సంబంధించి ముఖ్యంగా రేపు ఎన్నికల కనుక కౌంటింగ్ జరిగితే కనుక ఎన్నికల పైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించి కౌంటింగ్ను వాయిదా వేయాలని కూడా సూచించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ కొనసాగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో కూడా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికల ఫలితాలు కనుక కౌంటింగ్ చేసినట్లయితే ఈ ప్రభావం అంతా కూడా పార్లమెంట్ ఎన్నికలపైన పడే అవకాశం ఉంటుందని కూడా భావిస్తుంది. అయితే వాస్తవానికి పార్లమెంట్ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఇక్కడ రాజీనామా చేయడం జరిగింది. ఆ స్థానానికి ఉప ఎన్నిక రావడంతో కౌంటింగ్ దానికి సంబంధించి కూడా కౌంటింగ్ చేయడానికి సంబంధించి రేపు కౌంటింగ్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి. కానీ ఏప్రిల్ 2న జరగాల్సిన ఈ కౌంటింగ్ను వాయిదా వేయాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మొత్తం 7 విడతలుగా ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. కాబట్టి మహబూబ్ నగర్ సంబంధించిన స్థానం కనుక వెలువడినట్లయితే దేశవ్యాప్తంగా సంబంధించి కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని కూడా భావించింది. అయితే ముఖ్యంగా జూన్ 1న ఎన్నికల పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా 7 విడతలుగా కౌంటింగ్ అంతా కూడా ఎన్నికల కౌంటింగ్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ మళ్ళీ జూన్ 2న దీన్ని కౌంటింగ్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద రేపు జరగాల్సిన కౌంటింగ్ సంబంధించి కూడా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇవ్వడంతో రేపు కౌంటింగ్ కూడా నిలిపివేయడం జరిగింది. మళ్ళీ ఫర్దర్గా జూన్ 2న కూడా దీన్ని కౌంటింగ్ చేస్తున్నట్టు కూడా దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఓకే ప్రతాప్, థ్యాంక్ యూ.